హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో యావరేజ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అంటే బేసిక్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసినాం. కొన్ని మోడరేట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యావరేజ్ లోనే సబ్ టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ టీచర్ అంటాం, లేదా టీచర్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటాం. ఓకేనా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే బేసిక్ లెవెల్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. మనం ఇంతకుముందు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 3 నుంచి 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎక్స్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేసినాం, నెక్స్ట్ తర్వాత మనకు ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేసినాం, లేదా ప్రొసీజర్ అనేది ఎలా సాల్వ్ చేసినాం, లేదా లాజిక్ అనేది ఎలా చేసినాం, లేదా షార్ట్ కట్ అనేది ఎలా సాల్వ్ చేసినాం. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం డిఫరెంట్ మెథడ్స్ లో ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూస్ గా మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3 నుంచి 5 మెథడ్స్ అనేది ఈ విధంగా నేర్చుకుంటున్నాం. ఓకే, దానికంటే ముందు ఒకసారి చూసినట్లయితే ఇంతకుముందు మన వీడియోలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే మనకు ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకు మే 8 రోజు అంటే థర్స్డే మార్నింగ్ 9 AM కు మన దిల్సుఖ్ నగర్ లో ఈ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అని ఇంతకుముందే వీడియోలో మనం డిస్కస్ చేసినాం కదా. అడ్రస్ ఎక్కడంటే దిల్సుఖ్ నగర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1529, సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్ లో ఉండడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద అక్కడ ఆల్రెడీ స్క్రోలింగ్ లో నెంబర్ ఉన్నది కాబట్టి ఆ నెంబర్ కు కాల్ చేసి మీ నెంబర్ ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, ఇక మనం టాపిక్ వెళ్ళినట్లయితే ఏ విధంగా చేయొచ్చు మనకి దీనికి సంబంధించింది. ఓకేనా, ఎక్స్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం, సర్కిల్ మెథడ్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం, వితౌట్ పెన్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 16 years. If teacher's age is included, then the average increased by 2 years. What is the teacher age anam? 25 మంది విద్యార్థుల గల ఒక తరగతి యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. వారితో ఆ తరగతి ఉపాధ్యాయుడి వయసు కలపగా సగటు వయసు 2 సంవత్సరాలు పెరిగినది. అయితే ఆ తరగతి ఉపాధ్యాయుడి వయసు అన్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది బేసిక్ క్వశ్చన్ మనం ముందే అనుకున్నాం కదా. ఓకేనా, ఈ యావరేజ్ లో సబ్ టాపిక్ ఓకేనా టీచర్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం బేసిక్ క్వశ్చన్ నుంచి సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది. ఏమని మెన్షన్ చేసిండు, 25 మెంబర్స్ ఉన్నారంట, యావరేజ్ 16 మెంబర్, టీచర్ యాడ్ అయితే యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 2 years. వాట్ ఈస్ ద టీచర్ ఏజ్ అన్నాడు. క్లియరా కదా, సింపుల్ గా చేస్తున్నాం. ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ మెథడ్ 1 అని రాస్తున్నాం. స్టార్టింగ్ లో ఎంతమంది ఉంది. ఓకేనా, యావరేజ్ అంటే మీకు తెలవాల్సింది ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్స్. ఓకేనా, మొత్తం బై సంఖ్యలు అంటాం. ఓకేనా, సరాసరి లేదా సగటు అంటే మొత్తం అంటాం, మొత్తం బై సంఖ్యలు. అదే మీరు అనుకున్నారు కదా రాశిలో మొత్తం బై రాసుల సంఖ్య అంటాం, అలా కాకుండా ఓకేనా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్స్. క్లియరా కదా. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే 25 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది 25 మెంబర్స్. ఓకేనా, ఇగో నంబర్స్. ఓకేనా, సమ్ రావాలంటే ఏం చేస్తున్నాం, యావరేజ్ ని ఇంటూ నంబర్స్ తో చేస్తే మనకు సమ్ అంటే మొత్తం అనేది రావడం జరుగుతుంది. అవునా కదా. ఓకే, ఇప్పుడు చెక్ చేసినట్లయితే 25 మెంబర్స్, ఇక్కడ యావరేజ్ 16 అన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క టోటల్ సమ్ ఏజ్ వస్తుంది. మీకు మల్టిప్లికేషన్ విత్ 5, 25, 125, 625 చెప్పినా కదా. ఒక 5 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆఫ్ చేయాలి, 0 పెట్టాలి. క్లియర్ కదా. మరి ఇక్కడ ఏముంది 25 ఉంది అంటే ఏం చేయాలి, 2 టైమ్స్ ఆఫ్ చేసి 2 zeros అనేది పెట్టాలి. 2 టైమ్స్ ఆఫ్ చేసి 2 zeros పెట్టాలి. కాబట్టి 16 లో ఆఫ్ 8 లో ఆఫ్ ఎంత 4 కాబట్టి 4 zeros అంటే 2 zeros అంటే 400. లేదా 25 6 150 పైన 15, 25 1 25 ప్లస్ 15 40. క్లియరా కదా. ఇప్పుడు ఏం జరిగింది, టీచర్ వచ్చిండు కాబట్టి 25 కాస్త 26 అవుతుంది. క్లియరా కదా. మరి 2 years ఇంక్రీజ్ అన్నాడు. యావరేజ్ 16 కాస్త 2 ఇంక్రీజ్ అయితే ఎంత 18 కాబట్టి 18 తో చేస్తే 18 6 108 పైన 10 వచ్చింది. 18 2 36 ప్లస్ 10 అంటే 46 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి, 400 కాస్త 468 అయింది. ఎందుకైంది,
టీచర్ ఏజ్ రావడం వల్లనే కదా, మరి టీచర్ ఏజ్ వచ్చింది కాబట్టి ఆ టీచర్ ఏజ్ యాడ్ అవ్వడం వలన 400 బికమ్స్ 468 ఇయర్స్. కాబట్టి ఎక్స్ట్రా ఎంత వచ్చింది, 68 వచ్చింది. కాబట్టి ఇప్పుడు టీచర్ యొక్క ఏజ్ ఎంత అని రాయొచ్చు, మనం 68 అని రాయొచ్చు. మరి 68 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. దీన్ని ఏమంటామంటే జనరల్ మెథడ్ అంటాం, దాన్నే మనం ప్రొసీజర్ అంటాం లేదా కాన్సెప్ట్ అంటాం. క్లియరా కదా? ఓకే, లేదు నేను సర్కిల్ మెథడ్ చేస్తా అంటే కూడా చేయొచ్చు. సర్కిల్ మెథడ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు ఫస్ట్ ఏజెస్లో, నెక్స్ట్ యావరేజ్లో యూజ్ అవుతుంది, మళ్ళీ అక్కడ అలిగేషన్ మిక్చర్ అనుకున్నాం కదా అక్కడ కూడా యూజ్ అవుతుంది. సరే ఇప్పుడు చెక్ చేసినట్లయితే మనకి ఏమన్నాడు, మెథడ్ 2 కాబట్టి సర్కిల్ మెథడ్ అనుకున్నాం. ఇది 25 మెంబర్స్ యావరేజ్ ఎంత 16 ఉంది. ఇప్పుడు ఒక నెంబర్ వచ్చింది కాబట్టి 26 అయింది, యావరేజ్ అనేది 18 అయింది. మరి 25 కాస్త 26 అంటే +1 వచ్చింది, ఈ 16 కాస్త 18 అంటే +2 వచ్చింది. కాబట్టి ఇక 1 × 18 అని రాయొచ్చు, నెక్స్ట్ 2 × 25 అని రాయొచ్చు. ఒక సర్కిల్ టైప్ ఉంది కాబట్టి దీన్ని సర్కిల్ మెథడ్ అంటాం. క్లియరా కదా? వెరీ ఈజీగా చేయొచ్చు, వెరీ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇది రాసినట్లయితే ఏం రాస్తామంటే చూడండి, 1 × 18 ప్లస్ 2 × 25, 2 × 25 కాబట్టి 18 అని రాసినాం ప్లస్ 50 అని రాసినాం ఈజ్ ఈక్వల్ టు 68. టీచర్ యొక్క ఏజ్ 68 అని రాసినాం. క్లియరా కదా? క్లియర్గా రాసినాం. ఓకేనా? ఇలా కాకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి బాగా అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా రాస్తామంటే వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు యావరేజ్ ఏజ్ ఎంత ఉంది, 16. మరి 2 ఇయర్స్ ఇంక్రీజ్ అన్నాం కాబట్టి 16కు 2 అయితే ఎంత, 18 అని రాయొచ్చు, 18. ఓకేనా? మరి ఆ 2 ఇయర్స్ అనేది ప్రీవియస్ ఉన్న మెంబర్స్ కూడా యాడ్ కావాలి కదా, అంటే ఈచ్ వన్ యాడెడ్ 2 ఇయర్స్. మరి 25 మెంబర్స్ ఇంటూ 2 అంటే 50 కదా, ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు పెరుగుతుందంటే మరి స్టార్టింగ్లో 25 మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. కాబట్టి 2 × 25 ఎంత, 50. కాబట్టి 18 + 50 చేసినట్లయితే 68 వచ్చింది. అంటే టీచర్ యొక్క ఏజ్ 68. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీగా సాల్వ్ చేయాలి. క్లియరా? ఫస్ట్ యావరేజ్ ఎంత ఉంది, 16. ఇప్పుడు 2 ఇయర్స్ ఇంక్రీజ్ అన్నాం, మరి 16 + 2 అంటే ఎంత, 18. మరి ఆ 2 ఇయర్స్ కూడా ఒక్కొక్కరికి 2 ఇయర్స్ అంటే మరి స్టార్టింగ్లో ఉన్న 25 మెంబర్స్ కూడా యాడ్ కావాలి కదా. కాబట్టి 25 2s ఎంత, 50, 50 + 18 ఎంత, 68. సింపులే కదా? ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఇలా ఉంది. మరి 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాకుండా మనకు 2 months 3 months 4 months ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the average age of class having 39 students is 15 years. If age of teacher also included, then the average age increased by 3 months. What is the age of teacher అన్నాడు. 39 మెంబర్స్ విద్యార్థులను ఒక తరగతి యొక్క సరాసరి వయసు 15 సంవత్సరాలు, వారితో టీచర్ వయసు కూడా కలిపితే సరాసరి వయసు 3 నెలలు పెరుగుతుంది. అయితే ఆ టీచర్ యొక్క వయసు అన్నాడు. ఓకేనా? 3 months ఇంక్రీజ్ అన్నాం. 3 months ఇంక్రీజ్ అంటే ఇయర్లోకి కన్వర్ట్ చేస్తే 1 ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 months ఉంటాయి. కాబట్టి 3/12 అంటే 1/4 ఇయర్, 1/4 ఇయర్. మనం 3 months అన్నాం అనుకోండి, 3 months అంటే ఎలా రాస్తామంటే 3/12 అని రాస్తే 3 1s 3 4s రాస్తున్నాం. ఒకవేళ 4 months అడిగింది అనుకోండి, 4 1s 4 3s కాబట్టి 1/3 రాస్తున్నాం. ఒకవేళ 6 months అడిగింది అనుకోండి, 6 1s 6 2s అని రాస్తున్నాం. 1/2 ఇయర్ ఇవి, 1/3 ఇయర్, 1/4 ఇయర్ అని రాస్తాం. మరి ఒకవేళ 7 months అని ఇచ్చింది అనుకోండి, ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి 7/12 ఇయర్ అని రాస్తున్నాం. కాబట్టి ఇది రాయడం రావాలి. ఇది రాయడం వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అవునా కాదా? ఓకేనా? ఇప్పుడు మన సర్కిల్ మెథడ్ అనుకున్నాం కదా, సర్కిల్ మెథడ్ చేస్తే ఎలా వస్తుంది? ఓకేనా? డైరెక్ట్ అనేది చేసినప్పుడు ఎలా వస్తుంది? ఫస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 కాబట్టి ఆల్రెడీ మనం ప్రీవియస్లో మనం 3 మోడల్స్ రాసినాం కాబట్టి, ఓకేనా, 3 మెథడ్స్ రాసినాం కాబట్టి ఇప్పుడు 2 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకటి సర్కిల్ మెథడ్, ఇంకోటేమో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసినాం కదా, ఆ విధంగా సాల్వ్ చేస్తున్నాం. క్లియరా కదా? ఓకే, ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 39 మెంబర్స్ ఉన్నారు. ఈ 39 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, 15 కాబట్టి 15 రాసినాం. ఇప్పుడు టీచర్ యాడ్ అయింది కాబట్టి 40 అంటే +1 కాబట్టి
3 months ఇంక్రీజ్ అన్నాం. 3 months ఇంక్రీజ్ అన్నాం కాబట్టి 3 months అంటే ఎలా రాస్తాం? 1/4 అని రాస్తున్నాం. అంటే 15 కాస్త 1/4 అయింది. మరి 39 కాస్త 40 అయిందంటే +1 వచ్చింది. ఈ 15 కాస్త 15 1/4 అంటే 1/4 వచ్చింది. మరి +1 ఇంటూ 15 1/4, నెక్స్ట్ 1/4 ఇంటూ 39. మరి ఎలా రాస్తామంటే చూడండి, 1 ఇంటూ 15 1/4 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం. ప్లస్ నెక్స్ట్ 39 ఇంటూ 1/4 అని రాస్తున్నాం. మరి 1 అనేది కామన్ కాబట్టి 15 4s are 60 ప్లస్ 1 60 1/4. ఓకేనా, 39 ఇంటూ 1 అంటే 39/4 వచ్చింది. మరి కింద డినామినేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ న్యూమరేటర్, హారం అనేది సమానం ఉంటే లవాలను కలపాలి. క్లియరా కదా? కాబట్టి ఏం చేస్తున్నాం అంటే 61 + 39 100 అని రాస్తున్నాం, /4 అని రాస్తున్నాం. 4 1s are 4 25s are. టీచర్ ఏజ్ 25. మరి 25 మీన్స్ ఆప్షన్ 1 is the correct one. ఆప్షన్ 1 is the correct one. ఇది సర్కిల్ మెథడ్ అని రాస్తున్నాం. సర్కిల్ మెథడే కదా, ఈజీగా చేసినాం అనుకుంటున్నాం. ఓకే, దానికంటే ఈజీగా మనం ఏం రాస్తున్నాం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేదా వితౌట్ పెన్ తోటి ఎలా సాల్వ్ చేయాలి, అవునా కదా? ఇప్పుడు ఎంత ఉంది స్టార్టింగ్? 15 years. మరి 3 months ఇంక్రీజ్ అయిందంటే 1/4. 15 1/4 అంటే ఎంత? 61/4. 61/4 క్లియర్ కదా? మళ్ళొకసారి 15 years 3 months ఇంక్రీజ్ అయింది అంటే ఇయర్లోకి కన్వర్ట్ చేస్తే 15 1/4. 15 1/4 అంటే 15 4s are 60 ప్లస్ 1 61/4. క్లియర్ కదా? మరి ఇప్పుడు ఈ 1/4 అనేది అంటే 3 months అనేది ఎంతమందికి యాడ్ కావాలి? స్టార్టింగ్ ఉన్న 39 మెంబర్స్కి యాడ్ కావాలి. ఒక్కొక్కరికి 1/3 అంటే లేదా 1/4 అన్నాం అనుకోండి, 3 months కాబట్టి 1/4. మరి 39 మెంబర్స్కు 39 4 డివైడ్ చేయదు కదా, కాబట్టి 39 ఇంటూ 1/4 ఎంత? 39/4. బాగా అబ్జర్వ్ చేయండి. 61 + 39 100. 100/4 అంటే ఎంత? 25 years. ఆప్షన్ 1 is the correct one. 1 is the correct one. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ 15, ఇప్పుడు 3 months ఇంక్రీజ్ కావాలి అంటే 1/4. 15 1/4 అంటే ఎంత? 61/4. క్లియర్. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఎంత ఇంక్రీజ్ కావాలి? 1/4 months అంటే 1/4 year. 3 months అంటే 1/4 year. ఎంతమంది ఉన్నారు? 39. మరి 39 ఇంటూ 1/4 39/4. 61 + 39 100/4 25. ఆప్షన్ 1 is the correct one. సింపులా కదా? వెరీ ఈజీ. సర్కిల్ మెథడ్ చేస్తామా లేదా డైరెక్ట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేస్తామా? క్లియరా కదా? ఇవైతే సింపుల్గా వచ్చినాయి. ఫస్ట్ ఏమో 2 years అనుకున్నాం, ఒకటేమో 3 months అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, గ్రూప్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, కొంచెం క్వశ్చన్ అనేది కొంచెం డెప్త్ అనిపిస్తుంది. అది డెప్త్ ఏం కాదు, సింపుల్గానే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ x - 4 స్టూడెంట్ ఈజ్ x + 5 kgs. If a teacher of weight 54 kgs join the class, then the average weight of the group increased by 1 kg అన్నాడు. Find the strength of the group excluding the teacher. ఓకేనా? ఇంతకుముందు ప్రీవియస్లో టీచర్ ఏజ్ అనుకున్నాం, ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్క్లూడ్ ది టీచర్ అన్నాడు. అంటే ఆ టీచర్ కాకుండా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. ఎంతమంది ఉన్నారు ఆ గ్రూప్లో, ఇదే కదా క్లియర్. నెక్స్ట్ x - 4 విద్యార్థుల సమూహం యొక్క సగటు బరువు. ఓకేనా? ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్ x - 4. ఓకేనా? యావరేజ్ వెయిట్ 54 అన్నాడు. x + 5 kgs. ఒకవేళ 54 కిలోల బరువున్న ఉపాధ్యాయుడు తరగతిలో చేరినట్లయితే సగటు బరువు 1 కిలో పెరుగుతుంది. ఇంతకుముందు x + 5 ఉంది, ఇప్పుడు +1 అంటే ఎంత? x + 6. క్లియర్. అయితే ఉపాధ్యాయుడి మినహాయించి సమూహంలోని విద్యార్థుల సంఖ్య అన్నాడు. సమూహంలోని విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు బాగా అబ్జర్వ్ చేయండి. x - 4 అంటే ఒక టీచర్ యాడ్ అయింది కాబట్టి +1 రాస్తే -4లోకి వెళ్ళి -1 తీసేస్తే +1 తీసేస్తే x - 3 కదా. ఓకే, ఈ విధంగా రాస్తాం. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడేమో స్టూడెంట్ అన్నాడు, యావరేజ్ అన్నాడు కాబట్టి ఇగో యావరేజ్ వెయిట్ x + 5. నెక్స్ట్ తర్వాత టీచర్ యొక్క ఏజ్ అన్నాడు కాబట్టి 54. టీచర్ అనే పర్సన్ నంబర్స్ ఎంత? 1 ఉన్నాడు. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు? x - 4 అన్నాడు. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి. ఇది యావరేజ్ వెయిట్, యావరేజ్ వెయిట్, ఇది నంబర్స్. బాగా అబ్జర్వ్ చేసిరో లేదో. x - 4 అన్నాడు. ఏంటిది? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ ఏంటిది మనకు కావాల్సింది? 1 అనేది ఎవరు? టీచర్. కాబట్టి టీచర్ ఎన్ని కేజెస్ ఉన్నాడు? 54. ఇప్పుడు టీచర్ ఏజ్ యాడ్ అవ్వడం వల్ల
యావరేజ్ వెయిట్ ఇంక్రీజ్డ్ బై 1 అన్నాడు. ఓకేనా, ఇంతకుముందు x+5 ఉండే, ఇప్పుడు ఏం జరగాలి, ఓవరాల్గా x+6 కావాలి, x+6 కావాలి. క్లియర్ కదా, క్లియర్. కాబట్టి ఎలా రాస్తామంటే ఇగో 1 × 54, నెక్స్ట్ x-4 × x+5. ఈ స్టెప్ రాస్తున్నా చూడండి, ఇక్కడ x-4 × x+5 క్లియర్. నెక్స్ట్ ప్లస్ 1 × 54 ఈక్వల్ టు ఇప్పుడు టోటల్ ఎంతమంది అయ్యారు, x-4కు 1 యాడ్ అయింది కాబట్టి x-3 ఓవరాల్గా యావరేజ్ వెయిట్ x+6 క్లియర్ కదా. ఇది రాసినట్లయితే x × x స్క్వేర్ అని రాసినాం, x × 5x -4x అంటే +6 -20 ఓకేనా, +54 ఈక్వల్ టు x × x స్క్వేర్ 6x - 3x అంటే +3x -18 x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. క్లియర్ కదా. నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఇది 3x ఇది x 2x వచ్చింది. నెక్స్ట్ ఈ 20లోకి వెళ్ళి 54 తీసేస్తే 34 ఉంటుంది. 34 ఈ 34 ఇది 8 అన్నాం కాబట్టి 18 కాబట్టి ఎంత వస్తుంది, 22 కదా, 22 కాబట్టి సరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఎంత 34 కదా, 34 ఇది +34 కదా, 34 నెక్స్ట్ తర్వాత ఈ -18 ఇటు వస్తుంది కాబట్టి +18 అయిపోయింది కాబట్టి ఎంత వచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 52 వచ్చింది. 52 అంటే ఏ విధంగా రాస్తున్నామంటే చూడండి, ఇది 34 + 18 అంటే 52 కదా, 52 అనేది రావడం జరిగింది. మరి 2x = 52 అయితే మరి 2x ఎంత వచ్చింది, x = 26 వచ్చింది. x = 26 వచ్చింది. మరి మనం అడిగిన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్లో x-4 అన్నాడు కదా, నంబర్స్ అన్నాడు కాబట్టి ఏ విధంగా రాస్తామంటే ఓకేనా, x అంటే 26 వచ్చింది కాబట్టి 26 - 4 అంటే ఎంత అన్నట్టు 22 వచ్చింది. 22 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. అయితే క్వశ్చన్ అడిగిండు, ఉపాధ్యాయుడిని మినహాయించి సమూహంలోని విద్యార్థుల సంఖ్య అన్నాడు, ఎక్స్క్లూడింగ్ ది టీచర్ ఓకేనా, ఫైండ్ అవుట్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్ అన్నాడు. మరి నంబర్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఆల్రెడీ x-4 కదా, x-4 కాబట్టి మనకు వచ్చిన వాల్యూ ఎంత 26 -4 అంటే ఎంత 22. ఆప్షన్లో 26 ఉంటుంది, ఆప్షన్లో 26 పెట్టకూడదు ఓకేనా, ఎక్స్క్లూడింగ్ టీచర్ అన్నాడు కాబట్టి ఓకేనా, నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద ఇనిషియల్లీ అన్నాడు అంటే ఆన్సర్ ఎంత 22 వచ్చింది. మనం ఇంతకుముందు స్టార్టింగ్ బేసిక్ కాబట్టి ఫాస్ట్ చేసినాం. ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం డెప్త్ అనిపించినప్పుడు అది కూడా ఎలా ఇచ్చిండు, ఎక్సెల్లో ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి ఓకేనా. ఏం రాసినాం, ఫస్ట్ యావరేజ్ ఎంత, యావరేజ్ వెయిట్ కాబట్టి x+5 ఎంతమంది ఉన్నారు, x-4. నెక్స్ట్ టీచర్ యొక్క ఏజ్ 54, వెయిట్ 54, 1 కాబట్టి రాసినాం ఓకేనా. ఓవరాల్గా x+6 అనేది ఏంటిది, టోటల్ రాసినాం. మరి నంబర్ ఆఫ్ స్టూడెంట్ అంటే x-4 కదా, మనకు కావాల్సింది ఆ ఎక్స్లోకి వెళ్ళి 4 తీసేసినట్లయితే ఏమొస్తుంది మనకు, నంబర్ ఆఫ్ స్టూడెంట్ 22 అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ది యావరేజ్ ఆఫ్ n numbers is 56. If 55.55% of the numbers are increased by 18 each and the remaining numbers are decreased by 27 each, then what is the average of the numbers? So obtain. SSC CGL వచ్చింది, MTS లో కూడా వచ్చింది 2024. ఇది SSC 2022లో వచ్చింది. సేమ్ మోడల్లో 2024 MTS లో క్వశ్చన్ వచ్చింది. కాకపోతే వాల్యూ అనేది మనకు కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం డిఫరెంట్ లాగా అనిపిస్తుంది. ఆ వాల్యూ అనేది నువ్వు నేర్చుకున్నట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తాం. 2 మెథడ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే n సంఖ్యల సగటు 56. ఒకవేళ 55.55 సంఖ్యలను ఒక్కొక్కటి 18 చొప్పున పెంచి మిగిలిన సంఖ్యలు 27 చొప్పున తగ్గించినట్లయితే అలా పొందిన సగటు సంఖ్యల సగటు అన్నాడు. మరి ఇప్పుడు యాక్చువల్లీ 56 ఉండాలి. మన ఆన్సర్ ఏం రావాలంటే చూడండి, అందులో 18 మెంబర్స్ను పెంచాలి, తర్వాత 27 తీసేయాలంటే ఆన్సర్ ఎలా ఉంటుంది, <56 కదా. మరి <56 అంటే ఆప్షన్ 1 అవుతుందా, కాదు కదా. నెక్స్ట్ అయితే 52 54 కావాలి, లేదా 52.5 అన్న కావాలి. మేబీ ఏదొస్తుందో తెలియదు. దానికంటే ముందు నువ్వేం నేర్చుకోవాలి, నీకు ఫస్ట్ 55.55 వాల్యూ రావాలి.
50.55% అంటే 5/9 వచ్చింది. 5/9 వచ్చింది. మీరు జనరల్గా 11/1/9 లేదా 11.1111 అని రాసినాం అనుకోండి, ఏమని రాస్తాం? 1/9 అని రాస్తాం. ఇది 11 కాస్త 55 అయిందంటే 11 5 కాబట్టి 5/9. క్లియరా కదా? 5/9. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క వాల్యూ 5/9 అంటే మీనింగ్ ఏంటంటే, ఓకేనా, 5 నెంబర్స్, ఓకేనా, 5 నెంబర్స్ ఇంక్రీజ్డ్ బై 18 కాబట్టి ఇగో 5 into 18, 5 into 18 అంటే 9లో 5 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు? 4 నెంబర్స్ ఉంటుంది. కాబట్టి ఆ 4 నెంబర్స్ తీసేయాలి కాబట్టి ఎంత తీసేస్తున్నాం? 27. 5 నెంబర్స్ ఇంటూ 18, 27 into 4. క్లియర్ కదా? కాబట్టి ఎంత? 18 5 90 వచ్చింది, మైనస్ 27 డబుల్ 54, 54 డబుల్ 108 కాబట్టి ఎంత వచ్చిందంటే -18 వచ్చింది. -18 వచ్చింది కాబట్టి టోటల్ నెంబర్ ఎంత? 9 కాబట్టి ఓకేనా, 18/9 అంటే -2 వచ్చింది. అంటే ఓవరాల్గా 56లోకి వెళ్ళి 2 తీసేస్తే మనకి ఎంత రావాలి? ఇక్కడ వచ్చింది ఎంత? 56లోకి వెళ్ళి 2 తీసేస్తే 54 రావాలి. మరి 54 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీ. సింపుల్ కూడా కాదు, వెరీ ఈజీ. అవునా కదా? ఓకే, ఏం రాసినాం? 5/9. 55.55 అంటే 5/9 అంటే టోటల్ 9 నెంబర్స్. 9లో 5 పోతే రిమైనింగ్ ఎంత? 4 నెంబర్స్. కాబట్టి 5 into 18 ఇంక్రీజ్డ్ బై 18. రిమైనింగ్ మీన్స్ 4 into -27. 18 5 90, 27 4 108. 90 minus 108 minus 18. Total numbers by 9. Okay, -2. 56 -2 54. Option 3 is the correct one. Clear కదా? వెరీ ఈజీ. ఓకేనా? నేను ఇలా కాకుండా అలిగేషన్ మోడల్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తా అంటే చూడండి, మెథడ్ 2 అని రాసినాం. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడు? 18 ఇంక్రీజ్ చేయమన్నాడు. ఇక 18 ఇంక్రీజ్ చేసినాం. నెక్స్ట్ -27 డిక్రీజ్ చేయమన్నాడు. కానీ బాగా వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో 5 వచ్చింది, ఇదేమో 4 వచ్చింది. అంటే టోటల్ 4 ఎంత? 5 ఎంత? 5/9 అన్నాం. అంటే 9లో 5 పోతే రిమైనింగ్ ఇగో 9లో 5 4 కాబట్టి ఈ పైన వీటిని ఏం చేసినామంటే యావరేజ్నేమో డిఫరెన్స్ చూడాలి, కిందనేమో సమ్ చేయాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఎంత? యాడ్ చేయాలి. కాబట్టి 18 + 27 45. వీటిని సమ్ చేస్తే 9 కాబట్టి 9 = 45 వచ్చిందంటే మరి 1 పార్ట్ ఎంత? 5. 1 పార్ట్ 5 కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాంటే ఓకేనా, 5 5 25 రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 4 5 20 అని రాస్తున్నాం. ఇంటూ 5 రాస్తున్నాం. ఇది ఇంటూ 5 రాస్తున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఆపోజిట్ ఉన్నది ఓకేనా మనకు డయాగోనల్లో ఓకేనా ప్లస్ ఉంటే ఏమని రాస్తున్నట్టే లీస్ట్ నెంబర్ ఏమో సమ్ చేయాలి, హైయెస్ట్ నెంబర్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే మనకు వచ్చే వాల్యూ ఇది 18 ఇది 20 ఉన్నది కాబట్టి ఏం రాస్తున్నా అంటే -20 అని రాస్తున్నాం. ఓకేనా, -20 అని రాస్తే బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి రెండిట్లో డిఫరెన్స్ 25, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి సమ్ చేస్తే 20 వచ్చింది. అంటే ఓవరాల్గా డిక్రీస్డ్ బై 2. ఓవరాల్గా డిక్రీస్డ్ బై 2 అంటే మనకు యావరేజ్ 56 -2 అంటే ఎంత? 54. యావరేజ్ డిక్రీస్డ్ బై 2 అన్నాం కాబట్టి మరి 56 - 2 అంటే ఎంత? 54 వచ్చింది. ఈ మెథడ్ ఎక్కడ నేర్చుకున్నాం? మనం యావరేజ్లో నేర్చుకున్నాం. ఎట్ ది సేమ్ టైం మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో నేర్చుకున్నాం. హైయెస్ట్ నెంబర్ ఉంటే హైయెస్ట్ నెంబర్కు ఆపోజిట్ ఉంటే మైనస్ చేయాలి, లీస్ట్ నెంబర్కు డయాగోనల్లో ఏం చేయాలి? మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాను? లీస్ట్ నెంబర్కు సమ్ చేయాలి, హైయెస్ట్ నెంబర్ మైనస్ చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది. పైననేమో యావరేజ్, కిందనేమో నంబర్స్. యావరేజ్ ఏమో డిఫరెన్స్, నంబర్స్ ఏమో సమ్. అంతే కదా, రెండింటిని కలపండి. ఇగో 25 + 20 అంటే 45. ఓకే, ఇగో -18 + 20 -27 అంటే 45. క్లియరా కదా? వెరీ ఈజీ అయిపోయింది. నువ్వు ఈ మెథడ్ చేస్తావా లేదా ఈ మెథడ్ చేస్తావా? నీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే కొంచెం క్వశ్చన్ అనేది డిఫరెంట్ అనిపించినాయి, అవునా కదా? కొంచెం మరి టఫ్ అని అనట్లేదు, ఓకేనా? కాబట్టి క్వశ్చన్ అనేవి ఈ విధంగా సాల్వ్ చేస్తే మనం ఈజీగా ఇలాంటి యావరేజ్లో మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇంతకుముందే మనం అనౌన్స్ చేసినాం కదా, ఏంటిదంటే మనకు కొత్త బ్యాచ్ ఆఫ్లైన్
ఆఫ్లైన్. ఓకేనా, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మాత్రమే చెప్తున్నా. ప్రతిసారి మీకు వీడియోలో ఒకటే చెప్తున్నా, నాకు ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, వాళ్ళకు ప్లస్ రాకపోయినా, మైనస్లు రాకపోయినా, తర్వాత ఏబీసీలు రాకపోయినా ఏం కాదు, కానీ రోజు చెప్పినది చెప్పినట్టు ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రమే కావాలి. అంటే సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే మనకు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వమని చెప్తున్నా ఎప్పుడైనా. ఓకేనా, క్లాస్లో ఈరోజు జరిగిన క్లాసు ఓకేనా కంపెనీకి అర్థమైందా అన్న తర్వాతనే క్లాస్లోకి వెళ్ళి బయటకు పంపిస్తాం. ఈరోజు హోంవర్క్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మొత్తం చెక్ చేసిన తర్వాతనే క్లాస్లోకి అలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ ఫోన్స్ అనేది అలో చేయను. ఓకేనా, కాబట్టి ఇవన్నీ కండిషన్స్ ఎవరైతే పాటించి ఈ 2025 లేదా 26లో జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మిగతా మనకు ఏం అవసరం లేదు. ఓకేనా, ఒక బ్యాచ్లో 100, 2000, 1000 మంది ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. చదివి ఒక క్యాండిడేట్ ఉన్నా ఆ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయినా సరిపోతుంది మనకు. కాబట్టి సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే రండి. ఓకేనా, మనకు అడ్రస్ ఆల్రెడీ ఇంతకుముందే మెన్షన్ చేసినాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మనకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd floor. ఆల్రెడీ ఇక్కడ కింద స్క్రోలింగ్ ఇచ్చినాం. ఓకేనా, 9666309098 లేదా 9492191986 అనే నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, గురువారం ఉదయం 9 గంటలకు ఇక డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డెమోలు అనేది అలో చేయను. ఓకేనా, నువ్వు ఒక చాప్టర్ విన్న తర్వాత డిసైడ్ అవ్వండి. మిగతా ఏ ఇన్స్టిట్యూట్ తోటైనా కంపేర్ చేసుకోండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ మెథడ్స్ కావచ్చు, మీరు ఏ క్వశ్చన్స్ అన్నా ఆ డెప్త్ కూడా చూడండి. ఓకేనా, డెప్త్ అంటే చూడండి బేసిక్, మోడరేట్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి. కాబట్టి సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ 2025-26లో ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్లో చేరండి.